క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నారు, వీరందరూ ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నారు, ఏమవుతుంది ఇక్కడ అని చూసే వాళ్ళందరికీ కూడా కొన్ని నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు పుట్టినప్పుడు వచ్చిన వార్త ఏంటంటే, లోకమందరికీ కలగబోవు శుభవార్త, సంతోషకరమైన శుభవార్త అన్నారు. ఒక దేశం వారికి మాత్రమే కాదు, ఒక రంగు ప్రజలకు మాత్రమే కాదు, లోకమందరికీ ఇది శుభవార్త అంట. మనుషులందరికీ ఇది సంతోషకరమైన వార్త. మనుషులందరూ ఎందుకు సంతోషించాలి అంటే, మనుషులందరూ కూడా ఒక సమస్యతో బాధపడుతున్నారు. దాని తర్వాత దూత అంటది ఏంటంటే, ఈ లోకానికి రక్షకుడు వచ్చాడు అని. ఆమె ఈ లోకానికి రక్షణ అవసరమై ఉంది. ఎందుకు రక్షకుడు కావాలి, దేని నుంచి రక్షణ రావాలి అన్నప్పుడు, సత్యము కొరకు అన్ని గ్రంథాలు, అన్ని మత నాయకులు ఎప్పుడైతే వెతకడం మొదలు పెట్టారో, అన్ని గ్రంథాల్లో కూడా రాయబడింది ఏంటంటే, మొదటిగా మానవులు ఎప్పుడైతే సృష్టించబడ్డారో బైబిల్లో సెలవిస్తారు, ఆయన వారిని తన పోలికలో, ఆయన స్వరూపమందు ఈ లోకాన్ని ఏలడానికి నిర్మించుకున్నాడంట. మనుషులందరూ కూడా దైవత్వముతో ఉండాలి అని ఆయన నిర్ణయించుకున్నాడంట. మన వేదలో కూడా ఏం రాసి ఉంటదంటే, అహం బ్రహ్మస్వి అని ఉంటది. అంటే మీరందరూ కూడా దైవత్వము కలిగి ఉన్న మనుషులు అంటారు. కానీ ఎప్పుడైతే పాపము ఈ లోకానికి వచ్చిందో, చాలా మందికి ప్రశ్నలు ఉంటాయి. ఇంత గొప్ప దేవుడు ఉన్న తరువాత కూడా ఈ లోకంలో ఇన్ని కష్టాలు ఎందుకు, ఇన్ని నష్టాలు ఎందుకు, ఎందుకు ఇలా అన్ని జరుగుతున్నాయని. కానీ ఎప్పుడైతే పాపము వచ్చిందో, పాపము ద్వారా శాపము ద్వారా నాశనము, వినాశనము ఈ లోకానికి మొదలైంది. అందరూ కూడా ఈ నాశనము నుంచి తప్పించుకోవాలంటే ఏంటి అని వారు ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెట్టారో, అందరికీ కూడా ఒక కారణం దొరికింది. ఏంటంట, అది పాపము అని. చాలా మత నాయకులు, చాలా మంది గొప్ప జ్ఞానులందరూ కూడా వచ్చి వారు మాట్లాడుకుంది ఏంటంటే, ఈ దుష్టత్వం, ఈ పాపం ఉన్నన్ని రోజులు కూడా ఈ లోకములో ఇలాంటి నాశనము జరుగుతూనే ఉంటాయని. అందుకనే పురాణాల్లో కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నారు. కానీ దుష్ట శిక్షణ జరిగినంత మాత్రాన పాపులు రక్షించబడట్లేదు. అప్పుడు తెలుసుకున్న వార్త ఏంటంటే, దుష్టత్వము తొలగిపోవాలి, దుష్టులు కాదు. పాపము తొలగిపోవాలి, పాపులు కాదు. పాపము తొలగాలంటే ఏంటి, ఏం చెయ్యాలి? యాగాలు, యజ్ఞాలు, హోమాలు. బైబిల్లో కూడా చూసినట్లయితే పాప పరిహార్థ బలి, అపరాధ పరిహార్థ బలి, ఎన్నో బలులు మొదలు పెట్టారు. ఎందుకంటే అందరికీ ఒకటి మాత్రం అర్థమైంది, పాపము పోవాలంటే ఒకటి జరగాలి. పాపము పోవాలి అంటే రక్తము చిందించబడాలి. ప్రతి గ్రంథములో ఇది రాయబడి ఉంటది. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రత్వం పరమాత్మేన